ఓబులయ్య గారు రాయలసీమ సమస్యల మీద మరి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి ఈరోజు నా పేరున అంకితం చేయడం చాలా మరి అభినందనీయం. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఏదైతే ఉందో, తను ఏ రకంగా ఈ రంగంలో ఒకవైపున కళారంగము, ఇంకొక వైపున మరి పద్య రచన సాహిత్యము, వీటిల్లో ఎంతో అనుభవజ్ఞుడు పత్తి ఓబులయ్య గారు. ఆయన ఈ పుస్తకాన్ని రాయడం ప్రతివాడు చదవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బాగా ప్రమోట్ కూడా చేయదలుచుకున్నాము. ఈ పద్యాలను ఒక్కొక్కటి లేకపోతే కొన్ని గ్రూప్గా చేసి వాటన్నిటినీ కూడాను ప్రమోట్ చేయదలుచుకున్నాము. నేను కూడా దీన్ని ఓబులయ్య గారిని అభినందిస్తూ ఉన్నాను. నేను ఇంకా రాయలసీమకు సేవ చేసేటటువంటి మరి శక్తియుక్తులు ఆయనకు ప్రసాదించాలి, ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. నేను ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రాయలసీమ వారి అభిమానులు, రాయలసీమ కోసం పాటుపడేటటువంటి వాళ్ళంతా ఈరోజు అటెండ్ అయినారు పెద్ద ఎత్తున. అందరినీ అభినందిస్తూ ఉన్నా. మరి ఓబులయ్య గారు ఇంకా కొన్ని ఆయన శేష జీవితంలో రాయలసీమను గురించి, రైతుల కష్టాలను గురించి, ఈ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని గురించి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల గురించి, ఈ ప్రాంతాన్ని ఏ రకంగా మరి ముందుకు తీసుకెళ్ళాలి అన్న వాటి మీద ఆయన ఇంకా కొన్ని ప్రజలకు తన బుక్కుల ద్వారా ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఆయన ప్రజలకు తెలియజేయాలి. మొన్ననే మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక ప్రాజెక్టు ఒకటి తయారు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి జనంలోకి పోవాలి, ముఖ్యంగా యువకుల్లోకి పోవాలి అన్నటువంటి ఒక ప్రాజెక్టును తొందరలో మేము ఆలోచన చేసుకొని తయారు చేసి దాన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అభినందిస్తూ ఉన్నాను ప్రతి ఓబులయ్య గారిని. అదే రకంగా మరి ఈ కళాక్షేత్రం నుంచి మరి కార్యవర్గ సభ్యులు కానీ, లేకపోతే కళాకారులు కానీ ఎంతోమంది మరి ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినారు. ఎన్నో నాటకాలు కూడా మరి రాష్ట్ర అవార్డ్స్ కూడా వచ్చాయి కళాక్షేత్రం నుంచి ప్రదర్శించినటువంటి నాటకాలు. ఇవన్నీ కూడా ఒక పెద్ద క్రెడిట్ ఇవ్వాల్సి ఉంది వీళ్ళందరికీ కూడా. మీ యొక్క సేవలు కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.